కొమరం భీం ఆసిఫాబాద్ లో రేషన్ కార్డుల పంపిణీ ఉధృతికి దారితీసింది. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అజ్మీరా శామ్ నాయక్ పై ఎమ్మెల్యే కోవా లక్ష్మి వాటర్ బాటిల్ తో దాడి చేశారు. దీంతో జనకాపూర్ రైతు వేదిక రణరంగంగా మారింది. జనకాపూర్ రైతు వేదికలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో రేషన్ కార్డుల పంపిణీ చేపట్టారు. కార్యక్రమానికి అధికారులతో పాటు ఎమ్మెల్యే కోవా లక్ష్మి హాజరయ్యారు. గత ప్రభుత్వం చేసిన పనుల గురించి ఎమ్మెల్యే చెప్తూ ఉండగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ అడ్డుకున్నారు. గత ప్రభుత్వం విషయాలను ఈ అధికారిక కార్యక్రమాల్లో ఎందుకు మాట్లాడుతున్నారంటూ కూడా ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే కోవా లక్ష్మి శ్యామ్ నాయక్ మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి విచక్షణ కోల్పోయి శ్యామ్ నాయక్ ను వాటర్ బాటిల్ తో కొట్టారు. మొన్న కూడా ప్రతి మండలికి ఇచ్చిన తర్వాత అధికారులు ఇచ్చిన తర్వాత ఈయన వచ్చేసి కార్డును మళ్ళీ గుంజుకొని అందరి దగ్గర ఫోటోలు తీసుకొని ఈయన చేతుల మీద ఇచ్చుకొని అధికార ప్రోగ్రామ్ లో వచ్చేసి ఇచ్చేసి ఆయన చేసే కార్యక్రమం ఆయన చేస్తున్నాడు. మేమెవడో కూడా పట్టించుకుంటలేము. కానీ ఈ రోజు మేము మాట్లాడుతున్నాం. ఆ రోజు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారు, ఇప్పుడు అధికారులతో ఏం చెప్పిస్తున్నారు? జేసీ గారు ఏమన్నా గత ప్రభుత్వం ఇయ్యలేదు మరి చాలా రోజుల నుంచి ఇస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి మేమన్నాం. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది, ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు అవి ఇస్తామన్నారు కాబట్టి మరి ఇస్తున్నారు. దాంట్లో తప్పేముంది? వాళ్ళు చెప్పినాయి కదా మాటలు, అవి హామీలు ఇచ్చినాయి కదా. మరి దాదాపు ఒక 100 హామీలు ఉన్నాయి. 100 హామీలలో మరి ఒక్క రేషన్ కార్డు ఇవ్వగానే కాదు కదా. ఆసిఫాబాద్ లో రేషన్ కార్డు పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ పై కోవా లక్ష్మి బాటిల్ తో దాడి చేశారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. ఓకే, థ్యాంక్ యూ దీపిక. ఏదైతే ఈ రోజు రేషన్ కార్డు పంపిణీ విషయంలో అయితే ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ జనకాపూర్ రైతు వేదిక వద్ద రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో అయితే రసాబసాగా మారిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోవలక్ష్మి, అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే అదే విధంగా కొత్త ఇన్ఛార్జ్ అయిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ అక్కడికి అదే కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో గత ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే కోవలక్ష్మి వివరించగా ఈ మధ్యలో అడ్డుకున్న ఏదైతే శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ అయితే మధ్యలో అడ్డుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు వివరించాలి కానీ గత ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి చెప్పడం సరికాదంటూ ఇటు శ్యామ్ నాయక్ ఇటు కోవలక్ష్మి మధ్య కొంచెం వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో చిన్నగా వెళ్ళి రసబసగా మారింది. దానిపై అక్కడ ఉన్న వాటర్ బాటిల్ తో సహా ఇటు శ్యామ్ నాయక్ పైన దాడి చేసిన సంఘటన అయితే మనం ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఏది ఏమైనా కూడా ఇలాంటి సంఘటన జరగడం కాంగ్రెస్ పార్టీలో చాలా చర్చనీయాంశమైంది. ఇలాంటి ఘటనలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి, ఇటు బీఆర్ఎస్ పార్టీకి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే ఎప్పుడు మాటల యుద్ధమే జరిగేది, కానీ ఒక్కసారిగా ఇలాంటి ఘటన జరగడం ఇటు బీఆర్ఎస్ పార్టీలోనూ ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ కొంచెం కలకలం రేపింది. ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా కొంచెం ఆవేశంగా ఉద్రిక్తతకు లోనయ్యారు. ఇలాంటి సంఘటన జరగడంతో అయితే ఇటు బీఆర్ఎస్ లో కూడా ఇటు కాంగ్రెస్ లో కూడా కొంచెం ఏదైతే కొంచెం వేడి తగిలిందంటే ఆ కార్యక్రమంలో అయితే రసబసగా మారిందని చెప్పవచ్చు. దానికి సంబంధించి అక్కడే ఉన్న అడిషనల్ కలెక్టర్ డేవిడ్ ఆధ్వర్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం, అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారుల దగ్గర ఇలాంటి సంఘటనలు జరగడం అయితే కొంత ఇటు ప్రభుత్వ అధికారులకైతే కొంచెం వేరేలాగా అనిపించినా కూడా ఏదేమైనా ఇక్కడ జరిగేది సంక్షేమ పథకాల గురించి కావచ్చు. దీనికి సంబంధించి ఇలాంటి సంక్షేమ పథకాల కార్యక్రమంలో ఇలా జరగడం కరెక్ట్ కాదని అక్కడ ఉన్న అధికారులు కూడా అన్నారు. ఏదేమైనా కూడా ఇలా శ్యామ్ నాయక్ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని వివరించాలి అని కోవలక్ష్మికి తోటి అనడం కూడా సరికాదు అని అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అంటున్నారు. ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు జరగడం కరెక్ట్ కాదని అయితే ప్రజలైతే వాపోతున్నారు. ఒకరిపై ఒకరు ఇలా మాటల యుద్ధం చేయకుండా ప్రజలకు అందే సంక్షేమ పథకాలను
సరిగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇటు ప్రజలైతే కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.